ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఆవకాయ పచ్చడి లేదా మామిడికాయ ఊరగాయ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా మామిడికాయ ముచ్చికను వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి. ఇలా వాటర్లో మామిడికాయలను వేసుకోవడం వల్ల మామిడికాయ ముచ్చిక నుంచి వచ్చే సొన అంతా వాటర్లోనికి వచ్చేస్తుంది. ఆవకాయ తయారు చేసుకోవడానికి మామిడికాయలను సొన లేకుండా బాగా వాష్ చేసుకోవాలి. ఇలా మొత్తం కాయలన్నిటిని పైన ఉన్న ముచ్చిక కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి. ఇలా ముచ్చిక తీసివేసుకున్న మామిడికాయలను 15 నిమిషాల పాటు నీటిలో ఉంచుకోవడం వల్ల డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే నానిపోయి త్వరగా మామిడికాయ క్లీన్ అవుతుంది. 15 నిమిషాల తర్వాత ఈ మామిడికాయలను చేతితో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న మామిడికాయలను ఒక శుభ్రమైన క్లాత్పై వేసుకోవాలి. శుభ్రంగా కడిగిన మామిడికాయలను ఒక శుభ్రమైన క్లాత్ను ఉపయోగించి తడి లేకుండా తుడవాలి. ఇలా శుభ్రంగా తుడిచిన మామిడికాయలను కత్తిపీటను యూజ్ చేసి వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లుగా 2 పార్ట్స్లా కట్ చేసుకోవాలి. ఆవకాయ తయారు చేసుకోవడానికి మామిడికాయలను మనం నైఫ్తో కట్ చేయలేము, కత్తిపీటను ఉపయోగించుకోవాలి. వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్న కత్తిపీట కాకుండా మరకత్తిపీటను యూజ్ చేస్తే మామిడికాయ ముక్కలు ఇంకా మంచిగా కట్ అవుతాయి. 2 పార్ట్స్ కింద కట్ చేసుకున్న మామిడికాయ పీసెస్ని మరలా మధ్యలో కట్ చేసుకోవాలి. మొత్తం మామిడికాయను 4 పార్ట్స్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న మామిడికాయలో ఉన్న జీడిని తీసివేసుకోవాలి. అలానే జీడి కింద ఒక లేయర్ లాంటి పార్ట్ ఉంటుంది, దానిని కూడా చేతితో తీసివేసుకోవాలి. ఒకవేళ చేతితో తీయడం కుదరలేదు అనుకుంటే స్పూన్తోనైనా తీసుకోవాలి. ఇలా మొత్తం మామిడికాయలన్నిటిని 4 పార్ట్స్గా కట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లుగా మామిడికాయలను నీట్గా శుభ్రం చేసుకోవాలి. ఆవకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి జనరల్గా చిన్న రసాలు లేదా దేశవాళీ కాయలను ఉపయోగిస్తారు. చిన్న రసాలు దేశవాళీ మామిడికాయలతో ఊరగాయను తయారు చేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉండి పాడవకుండా ఉంటుంది. ఈ దేశవాళీ చిన్న రసాలు మామిడికాయలు దొరకకపోతే మీకు అవైలబుల్గా ఉండే మామిడికాయలతో ఆవకాయను తయారు చేసుకోవచ్చు. ఇలా మొత్తం మామిడికాయలన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని జీడిని వైట్ లేయర్ పార్ట్ని తీసేసుకుని మామిడికాయ ముక్కలను శుభ్రం చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. ఆవకాయ తయారు చేసుకోవడానికి కరెక్ట్ మెజర్మెంట్ను ఉపయోగిస్తేనే ఆవకాయ టేస్టీగా ఉంటుంది, అలానే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఆవకాయను మనం చిన్న గిన్నెతో కొలుచుకుంటున్నాం, లేదా ఒక చిన్న డబ్బాతోనైనా కొలుచుకోవచ్చు. మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఎన్ని గిన్నెలు అవుతాయో ఒకసారి కొలత చూసుకుందాం. కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు 4 గిన్నెలు అయ్యాయి. ఇలా కట్ చేసి ఒక మెజర్మెంట్తో ఒక శుభ్రమైన క్లాత్ను ఎండలో పరుచుకుని ఈ మామిడి ముక్కలను ఆరబెట్టుకోవాలి. ఇలా ఎండలో మామిడి ముక్కలను 1 గంట సేపు ఆరబెట్టుకోవడం వల్ల మామిడి ముక్కలపై ఉన్న మాయిశ్చర్ అంతా ఎవాపరేట్ అయిపోయి మామిడి ముక్కలు డ్రైగా తయారవుతాయి. ఇలా ఎండలో ఆరబెట్టుకోవడం వల్ల మామిడికాయ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. ఇలా ఎండలో ఆరబెట్టే అవకాశం లేదు అనుకుంటే మామిడి ముక్కలను కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్లాత్తో శుభ్రంగా తడి లేకుండా తుడుచుకోవాలి. అలానే ఆవపిండిని తయారు చేసుకోవడానికి ఆవాలను, మెంతిపిండి తయారు చేసుకోవడానికి మెంతులను కూడా ఎండలో పెట్టుకోవాలి. ఇలా ఎండలో మెంతుల్ని ఆవాలని పెట్టుకోవడం వల్ల చక్కగా గ్రైండ్ అయ్యి ఫైన్ పౌడర్ అవుతాయి. 4 గిన్నెల మామిడి ముక్కలకు 1 గిన్నె కారం, 1 గిన్నె ఉప్పు, 1/2 గిన్నె ఆవపిండి, 1/4 గిన్నె మెంతిపిండి ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 5 టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఆవపిండిని జల్లెడలోనికి తీసుకుని జల్లించుకోవాలి. ఆవపిండి చాలా మెత్తటి పిండిలా రావాలి. సో ఆవపిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత మరలా జల్లించుకోవాలి. పిండిని జల్లించుకున్న తర్వాత జల్లెడపై ఉన్న కోర్స్ ఆవపిండిని మరలా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనకు సరిపడినంత ఆవపిండి వచ్చేంత వరకు ఆవపిండిని గ్రైండ్ చేసుకుని జల్లించుకోవాలి. ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకుని జల్లించుకున్న ఆవపిండిని ఒక బౌల్లోనికి తీసుకోవాలి. మెంతులు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. కడాయి వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వేరుశనగ నూనె వేసుకోవాలి. వేరుశనగ నూనె వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ మెంతుల్ని వేడెక్కిన ఆయిల్లో వేసుకోవాలి. మెంతులను గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మెంతులు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మెంతులు త్వరగా వేగిపోతాయి. ఒకవేళ మెంతులు మాడిపోయినట్లయితే మెంతిపిండి చేదుగా అయిపోతుంది. సో మెంతుల్ని లో ఫ్లేమ్లో జాగ్రత్తగా వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లుగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
మెంతులు లైట్గా బ్రౌన్ కలర్లోనికి వచ్చాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మెంతులను ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న మెంతుల్ని రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు చల్లార పెట్టుకోవాలి. మెంతులు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోనికి తీసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న కొన్ని మెంతులను గ్రైండ్ చేయకుండా పక్కన ఉంచుకోవాలి. ఈ మెంతుల్ని డైరెక్ట్గా పచ్చడిలో వేసుకోవాలి. ఇలా మెంతులు గ్రైండ్ చేయకుండా డైరెక్ట్గా వేసుకోవడం వల్ల పచ్చడి తినేటప్పుడు మెంతులు పంటికి తగిలి టేస్టీగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో పచ్చి మెంతులను కూడా యూజ్ చేస్తారు. ఎవరి టేస్ట్కి తగినట్లుగా వాళ్ళు మెంతుల్ని యాడ్ చేసుకోవచ్చు. మెంతిపిండి మరీ ఎక్కువగా వేయకూడదు. మెంతిపిండి ఎక్కువైనట్లయితే పచ్చడి చేదు వస్తుంది. మనం గ్రైండ్ చేసుకునే మెంతిపిండి చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి ఫైన్ పౌడర్లా చేసుకుని ఆ పిండిని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మెంతిపిండిని ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకుంటే గ్రైండ్ చేసుకున్న మెంతిపిండిని మరలా జల్లించుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి పళ్ళెంని తీసుకుని అందులో 1 కప్ కారం వేసుకోవాలి. ముందుగా వీడియో క్లిప్పింగ్లో చెప్పినట్లుగా 4 వంతుల మామిడికాయ ముక్కలకు 1 వంతు కారం వేసుకోవాలి. కానీ కారం మిరపకాయలను బట్టి కొంచెం ఎక్కువ స్పైసీగాను కొంచెం తక్కువ స్పైసీగాను ఉంటుంది. సో కారంని 1 కప్కి కొంచెం తగ్గించుకుని వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత 1/2 కప్ సాల్ట్ వేసుకోవాలి. 4 వంతుల మామిడి ముక్కలకు 1 వంతు ఉప్పు జనరల్గా పడుతుంది. కానీ 1/2 కప్ ఉప్పును ముందుగా వేసుకుని తర్వాత పచ్చడి కలిపిన తర్వాత టేస్ట్ చూసి వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇప్పుడే 1 కప్ సాల్ట్ని యూజ్ చేసినట్లయితే సాల్ట్ ఎక్కువైతే పచ్చడి చేదుగా అయిపోతుంది. సో 1/2 కప్ సాల్ట్ని పచ్చడి తయారు చేసుకునే ముందుగా వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న ఆవపిండిని వేసుకోవాలి. అలానే ఫైన్ పౌడర్లా తయారు చేసుకున్న మెంతిపిండిని కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేయాలి. తర్వాత వలిచిన వెల్లుల్లి రేకలను వేసుకోవాలి. అలానే ఫ్రై చేసిన మెంతుల్ని కూడా వేసుకోవాలి. ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు, కారం, మెంతులు, వెల్లుల్లి రేకలు మొత్తం బాగా కలిసేలాగా ఒక గరిటెతో కలుపుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో వెల్లుల్లి రేకలపై ఉన్న స్కిన్ని తీసివేసి పచ్చడిలో వేసుకుంటారు. మీ టేస్ట్కి తగినట్లుగా వెల్లుల్లి రేకలను వేసుకోవచ్చు. డైరెక్ట్గా స్కిన్తోనైనా వేయచ్చు లేదా స్కిన్ తీసేసుకునైనా వేసుకోవచ్చు. 1 కప్పు మామిడికాయ ముక్కలకు 1/4 కప్ ఉప్పు కారము, 1/8 కప్ ఆవపిండి, 1/16 కప్ మెంతిపిండి వేసుకోవాలి. మనం ఏ కప్పుతో మెజర్ చేసుకున్నా ఈ మెజర్మెంట్ని ఫాలో అయితే ఆవకాయ పచ్చడిని కరెక్ట్గా టేస్టీగా తయారు చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో వేరుశనగ నూనె వేసుకోవాలి. వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనె దేనితోనైనా ఆవకాయ పచ్చడి తయారు చేసుకోవచ్చు. వేరుశనగ నూనెలో మనం ముందుగా కట్ చేసుకున్న మామిడి ముక్కలను కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఈ మామిడి ముక్కలను ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకుని మనం తయారు చేసుకున్న మసాలా పౌడర్లో వేసుకోవాలి. మామిడి ముక్కలకు ఈ కారం మిశ్రమం అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఆవకాయను ప్లాస్టిక్ కంటైనర్లో అయినా వేసుకోవచ్చు లేదా జాడీలోనైనా పట్టుకోవచ్చు. కానీ ఆవకాయకు జాడీని ఉపయోగిస్తే పచ్చడి బాగా ఊరి టేస్టీగా ఉంటుంది. నాకు జాడీ అవైలబుల్గా లేదు కాబట్టి ప్లాస్టిక్ కంటైనర్ని యూజ్ చేస్తున్నాను. వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లుగా కొంచెం ఆయిల్ను కంటైనర్లో వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కారం పట్టించుకున్న మామిడి ముక్కలను కంటైనర్లో పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగిలిన మామిడి ముక్కలను కూడా ఆయిల్లో వేసుకుని ఆయిల్ బాగా పట్టేలాగా కలుపుకుని కారం మిశ్రమంలో వేసుకోవాలి. ఈ కారంను మామిడి ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకొని ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకోవాలి. అన్ని మామిడి ముక్కలకు ఆయిల్ బాగా పట్టేలాగా చేసుకుని కారం కలుపుకుని కంటైనర్లో వేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్ని ఈ మామిడి ముక్కల్లో పోసుకోవాలి. ఈ మామిడి ముక్కలపై ఇప్పుడు ఆయిల్ను పోసుకోవాలి. వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లుగా మామిడి ముక్కలన్నీ మునిగేంత వరకు ఆయిల్ను పోసుకోవాలి. కొత్తగా ఆవకాయ పచ్చడి తయారు చేసుకునే వారికి ఒకవేళ మెజర్మెంట్స్ కొంచెం అటు ఇటు అవ్వచ్చు. సో ఆయిల్ని మనం సరిపడా పోసుకుంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది. 3వ రోజు మరలా పచ్చడిని కలుపుకునేటప్పుడు టేస్ట్ చేసుకుని స్పైసెస్ అన్ని సరిపడా వేసుకోవచ్చు. వీడియో క్లిప్పింగ్లో చూపించినట్లుగా మామిడి ముక్కలు అన్ని మునిగేంత వరకు ఆయిల్ని పోసుకుంటే 3వ రోజు వరకు పచ్చడి పాడవకుండా ఉంటుంది. స్పైసెస్ తక్కువగా వేసినా సరే ఆయిల్ని ఇలా ములగారా పోసుకుంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది. మామిడికాయ పచ్చడి తయారు చేసుకున్న తర్వాత 3వ రోజు ప్లాస్టిక్ కంటైనర్ మూత తీసుకుని ఈ పచ్చడిని ఒకసారి బాగా కలుపుకోవాలి. వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లుగా ఒక గరిటెని యూజ్ చేసి పచ్చడిని బాగా కలుపుకోవాలి. తక్కువ క్వాంటిటీ కాబట్టి ఇలా ఈజీగా మనం కలిపేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో పచ్చడిని తయారు చేసుకున్నట్లయితే ఒక పెద్ద వెసల్లో ఈ పచ్చడినంతా తిరగపోసుకుని బాగా కలుపుకోవాలి.
ఈ పచ్చడిని కలుపుతూ ఉంటే జ్యూస్ గ్రేవీ తిక్కుగా లేకుండా చాలా పలుచుగా అనిపిస్తుంది. సో అంటే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా 1 కప్పు కారంని ఈ మామిడికాయ పచ్చడిలో పోసుకోవాలి. కారం ఈ పచ్చడిలో బాగా కలిసేలాగా కలపాలి. కంటైనర్ అడుగు భాగాన ఉన్న పచ్చడిని కూడా పైకి తీసుకుంటూ మొత్తం అంతా ఈక్వల్గా మిక్స్ అయ్యేంత వరకు పచ్చడిని బాగా కలుపుకోవాలి. ఈ మామిడికాయ గ్రేవీ ఇంకొంచెం లూజ్గా అనిపిస్తుంది. సో ఇంకొంచెం కారంని యాడ్ చేసుకోవాలి. కారం ఈ పచ్చడిలో బాగా కలిసేలాగా కలపాలి. ఈ మొత్తం కారం అంతా పచ్చడిలో బాగా కలిసిన తర్వాత చూస్తే గ్రేవీ కొంచెం చిక్కబడింది. సో కారం సరిపోతుంది. తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. పచ్చడిలో ఇంకొంచెం సాల్ట్ పడుతుంది. సో మరలా 1/2 కప్ సాల్ట్ని వేసుకుని ఈ పచ్చడిలో సాల్ట్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు కారం మామిడికాయ ముక్కల్లో బాగా కలిసిన తర్వాత పచ్చడిని ఇలా గరిటెతో కిందకు నొక్కుకోవాలి. అలా గరిటెతో నొక్కుకోవడం వల్ల ఆయిల్ పైకి వస్తుంది. ఆయిల్ ఒకవేళ పైకి రాకపోతే పచ్చడిలో ఆయిల్ సరిపోనట్లు. అప్పుడు మరలా కొంచెం ఆయిల్ని పోసుకోవాలి. గరిటెతో ఇలా ప్రెస్ చేసుకుంటే ఆయిల్ పైకి వచ్చింది. సో ఇంకా ఆయిల్ పోయకుండా పచ్చడిలో ఆయిల్ సరిపోతుంది. ఇలా 3వ రోజు కలుపుకున్న తర్వాత మరలా ప్లాస్టిక్ కంటైనర్ మూతను టైట్గా పెట్టుకుని 5వ రోజున మరలా పచ్చడిని కలుపుకోవాలి. మరలా 5వ రోజు ప్లాస్టిక్ కంటైనర్ మూత తీసి చూస్తే ఆయిల్ చక్కగా పైకి తేలి ఉంది. అంటే మనం తయారు చేసుకున్న ఆవకాయ పచ్చడిలో ఆయిల్ కరెక్ట్గా సరిపోయింది. మరలా ఆవకాయ పచ్చడిని పైనుంచి కింద వరకు మొత్తం పీసెస్ అన్నీ కలిసేలాగా గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ కారం కానీ ఉప్పు కానీ పడితే మరలా యాడ్ చేసుకుని ఈ పచ్చడిని బాగా కలుపుకోవాలి. ఏమైనా కారం ఉప్పు అవసరమైతే కలుపుకున్న తర్వాత పచ్చడిని కొంచెం రైస్లో కలుపుకుని టేస్ట్ చేయాలి. రైస్లోకి ఉప్పు కారం సరిపోతే ఇంకా ఉప్పు కారంని యాడ్ చేయని అవసరం లేదు. కారం ఉప్పు పచ్చడిలో సరిపడా పోసుకుంటే పచ్చడి సంవత్సరం వరకు పాడవకుండా తాజాగా ఉంటుంది. ఉప్పు కారం సరిపడా పోసుకున్న తర్వాత పచ్చడిని బాగా కలుపుకుని ప్లాస్టిక్ కంటైనర్ మూతను గట్టిగా పెట్టుకుని పచ్చడిని స్టోర్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే ఆవకాయ పచ్చడి లేదా మామిడికాయ ఊరగాయ పచ్చడి రెడీ అయింది. ఆవకాయ పచ్చడిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. అలానే వేడివేడి అన్నం, ముద్దపప్పు, ఆవకాయ పచ్చడి మంచి కాంబినేషన్. తెలుగువారు ఎంతో ఇష్టంగా ఈ ముద్దపప్పు ఆవకాయ అన్నంను తింటారు.